వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జగదభిరాముడు ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవానికి ఒంటిమిట్ట అంగరంగ వైభవంగా ముస్తాబైందనే చెప్పవాలి. ఏదైతే ఆయన రాత్రి వేళ పున్నమి రాత్రి పండు వెన్నెలలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అంగరంగ వైభవంగా సాగబోయేటువంటి ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభం కాదు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం కళ్యాణ వేదిక వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా ఏదైతే విఐపీలు అంటే ఒక రకంగా కళ్యాణ వేదిక కూడా ఇప్పటికే ముస్తాబైన పరిస్థితి. అదే సీతాదేవిని మనువాడుతున్నటువంటి వేళ ఆ వేళ చంద్రుడు వీక్షించే విధంగా ఏదైతే పండు వెన్నెలలో చంద్రుడు వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడికి పెద్ద ఎత్తున అటు వేలాది మంది భక్తులు కూడా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. మనం కళ్యాణ వేదిక వద్ద పరిశీలిస్తే ఒకసారి ప్రధానంగా గమనిస్తే కళ్యాణ వేదిక కూడా ఎంత ముగ్ధంగా అంటే మంత్రముగ్ధులను చేసే విధంగా కళ్యాణ వేదిక కూడా ముస్తాబవుతున్న పరిస్థితి. వివిధ రకాల పుష్పాలతో కూడా ఆ మండపాన్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇరువైపులో ఎవరైతే కోదండరాముని విగ్రహాన్ని కూడా నిలువెత్తు విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం ఈ స్టేజీ వద్ద గమనించవచ్చు. అయితే సుదూర ప్రాంతాల నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిన నేపథ్యంలో ఏదైతే కళ్యాణోత్సవం ఎలా జరుగుతుంది అంటే ఒక రకంగా మామిడి తోరణాలు అదేవిధంగా టెంకాయ బద్దలు కట్టి ఇక్కడ కళ్యాణోత్సవాన్ని నిర్వహించే దిశగా కూడా అటు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు భక్తులు ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా తగిన ఏర్పాట్లు అంటే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మనం కళ్యాణ వేదిక చూడొచ్చు. ఇక్కడ కళ్యాణ వేదిక ఇక్కడ కోదండరాములవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ వేదిక పైన ఆ వేదికకు ఇటువైపున సీఎం చంద్రబాబు దంపతులు ఇక్కడికి వచ్చి ఆయనకు ముత్యాల తలంబ్రాలు అదేవిధంగా పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కూడా ఈ వేదిక వద్దకు చేరుకుంటారు. ఇక్కడ ఈ వేదిక వద్దనే ఆయన కళ్యాణోత్సవాన్ని అటు పూర్తి స్థాయిలో వీక్షించే విధంగా కూడా చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నటువంటి నేపథ్యంలో కూడా వారికి తగ్గ ఏర్పాట్లు అంటే వీఐపీలకు ఒక గ్యాలరీ అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులకు కూడా తగిన విధంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా పూలతో అలంకరించినటువంటి ఈ ప్రాంతంలో కోదండరాముడు అంటే నిలువెత్తు కోదండరాముని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని చూస్తే మంత్రముగ్ధులు కాక తప్పదు. చూడొచ్చు మనం ప్రధానంగా అంటే కళ్యాణ వేదికకు దగ్గరగానే కోదండరాముడు అంటే కొలువుదీరినటువంటి సర్పం మీద ఉన్నటువంటి ఆయన రూపాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ఒక రకంగా అంటే కళ్యాణ వేదికను అంటే ఒక రకంగా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఈ కళ్యాణోత్సవం నిర్వహించే దిశగా అటు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు టీటీడీ అధికారులు. ఇప్పటికే ఏదైతే పచ్చని తోరణాలు ఇప్పుడు మనం చూడొచ్చు ప్రధానంగా సాధారణంగా కళ్యాణం జరిగినప్పుడు అటు అరటి బద్దెలు అదేవిధంగా మామిడి తోరణాలు కనిపిస్తాయి. అదే తరహాలో ఇక్కడ కూడా మామిడి తోరణాలు మనం చూడొచ్చు. ఇక్కడ చెరుకు గడలు అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో అంటే ఇక్కడ వచ్చినటువంటి వారంతా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు వీరంతా కూడా చురుగ్గా అంటే కళ్యాణ వేదికకు సంబంధించి అటు మొత్తం కూడా మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ ఈ వివిధ రకాల పుష్పాలు ఏదైతే మామిడి తోరణాలు అదేవిధంగా మామిడి బద్దెలతో పాటు అటు వివిధ రకాల పుష్పాలతో కూడా అలంకరణ అంటే ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఏరియాల నుంచి కూడా వీరంతా వచ్చారు. వీరంతా టీటీడీకి సంబంధించినటువంటి స్వామివారి సేవలో నిమగ్నమైన పరిస్థితి మనం చూడొచ్చు. మామిడికాయలు కూడా అంటే ఒక రకంగా కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అదే సాంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించేందుకు కూడా అటు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగిస్తారు. మరోవైపు వివిధ రకాల పుష్పాలు ఏదైతే అటు రంగురంగుల మండపంతో పాటు వివిధ రకాల పుష్పాలు అదేవిధంగా కళ్యాణోత్సవం అంటే సాధారణంగా జరిగే కళ్యాణోత్సవం గతంలో ఏ విధంగా అయితే పూర్వీకులు కళ్యాణోత్సవం నిర్వహించారో అదే తరహాలో ఇక్కడ కళ్యాణోత్సవం నిర్వహించేందుకు కూడా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. మరోవైపు భక్తులు కూడా ఇటు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో స్పెషల్ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరైతే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ప్రధానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వారు బయటికి వెళ్ళకుండా అంటే త్రాగునీరు కావచ్చు మజ్జిగ ప్యాకెట్లు ఇతరత్ర మనం చూడొచ్చు. వివిధ రకాల పుష్పాలు కూడా అంటే ఒక రకంగా స్టేజీకి సిద్ధమైన పరిస్థితి ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో అంటే ఈ మధురమైనటువంటి ఘట్టాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాల పుష్పాలు మనం చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు అంటే మంత్రముగ్ధులను చేసే విధంగా ఇక్కడ అంటే ఒక రకంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఇక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వివిధ రకాల పుష్పాలు ఇవన్నీ కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా వీటిని తెప్పించడం జరిగింది. అయితే వీటన్నిటితో పాటు అటు
కళ్యాణ మండపం కూడా అంటే ఒక రకంగా ఈ మండపం కూడా ముస్తాబు కానుంది. అంటే మరి కాసేపట్లో అంటే రాత్రికి ఇక్కడికి సీఎం చంద్రబాబు చేరుకున్న తర్వాత 7 గంటల నుంచి కూడా ఆ మధురమైనటువంటి ఘట్టం కొనసాగనుంది. ఆ మధురమైనటువంటి ఘట్టాన్ని కూడా అటు వేద పండితుల మంత్రోచ్చరణల అంగరంగ వైభవంగా పండు వెన్నెలలో అంటే చంద్రుడు వీక్షించే విధంగా ఈ కళ్యాణోత్సవం జరగాలి. ఈ కళ్యాణోత్సవం రాత్రిపూట జరగడానికి కూడా ఒక కారణం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా చంద్రవంశం చెందినటువంటి సీతాదేవి తన కోరిక మేరకు ఇక్కడ రాత్రిపూట కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ రాత్రిపూట కళ్యాణోత్సవం నిర్వహించాలని ఆయన కోరిన పిదప ఇక్కడ కళ్యాణోత్సవం జరిగించేలా కూడా అటు వరమిచ్చాడన్నటువంటి ప్రతీతి కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మనం గమనించవచ్చు స్టేజీ పైన కూడా అంటే ఒక రకంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు సాయంత్రం ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి ఆయన వచ్చేలోపు కూడా పూర్తి స్థాయిలో మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మనం కింద గ్యాలరీలో కూడా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే ఇవి అన్నీ కూడా అంటే మంత్రముగ్ధులు చేసే విధంగా అంటే లైటింగ్స్ అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వీక్షించే విధంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వివిధ రకాల పుష్పాలు అంటే పుష్పాలు అంటే అపురూపంగా అంటే ద్వేదీపమానంగా అంటే అంగరంగ వైభవంగా సాగే ఈ మధురమైనటువంటి ఘట్టం మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యం రాత్రికి ఈ ఘట్టం ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా అటు అధికారులుగా చురుగ్గా ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ అధికారులు కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా విజువల్స్లో కూడా ఇక్కడంతా కూడా టీటీడీ అధికారులు అంతా కూడా ఏర్పాట్లలో చురుగ్గా నిమగ్నమైన పరిస్థితి. మండపాన్ని కూడా పూర్తి స్థాయిలో చురుగ్గా నిర్వహించేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ఒక రకంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు అంటే కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇది ఇక్కడే కోదండరాములూరికి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు అంటే ఉత్సవమూర్తులను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంచి ఈ కళ్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణ వలన అంగరంగ వైభవంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కూడా ఇక్కడ కళ్యాణోత్సవం నిర్వహించేందుకు కూడా ముస్తాబవుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ కళ్యాణ వేదిక వద్ద కూడా వేద పండితులు ఇక్కడ కింద కూర్చొని ఇదే ప్రాంతంలో కింద కూర్చొని ఇక్కడ కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆయన కళ్యాణోత్సవాన్ని వీక్షించే విధంగా కూడా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ అధికారులు ఇప్పటికే అన్ని తగ్గ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. మరోవైపు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు వివిధ రకాల ఆకులు వివిధ రకాల పుష్పాలు అంటే ఒక రకంగా ఆయన కళ్యాణాన్ని వీక్షించే విధంగా అంటే చూపరులు మంత్రముగ్ధులను చేసే విధంగా కూడా ఈ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా అట్టహాసంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ నేపథ్యంలోనే అందుకు తగ్గ ఏర్పాటు అంటే ఆధ్యాత్మిక ఒత్తిపడే విధంగా అదేవిధంగా మంత్రముగ్ధులను చేసే విధంగా కూడా ఏర్పాటు చురుగ్గా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ వేదిక అంటే ఒక రకంగా ఇక్కడి నుంచి ఎవరైనా వీక్షించాలంటే కూడా కొంచెం కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ప్రతి గ్యాలరీలో కూడా కనీసం 500కు పైగా ఉండే విధంగా కూడా అటు ఇవన్నీ ఏర్పాటు చేశారు. బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే బారికేడ్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా భక్తులకు కూడా ఎక్కడైతే ఉంటారో వారందరికీ కూడా నిత్యం తాగునీరు కావచ్చు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లను కూడా సరఫరా చేసే విధంగా కూడా వాలంటీర్లను కూడా నియమించడం జరిగింది. వాలంటీర్లు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే ఇక్కడికి వాలంటీర్లు కూడా చేరుకోవడం జరిగింది. ఆ వాలంటీర్లు చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ కూడా తగిన సూచనలు ఇచ్చారు. మరోవైపు ఎవరైతే వేలాది మంది భక్తులు తరలినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే అధికారులు టీటీడీ అధికారులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లు ఇక్కడ స్టేజ్ డెకరేషన్ వరకు మన గార్డెన్ సూపర్వైజర్స్ టీటీడీ నేను డీడీ హార్టికల్చర్ అండి. ఇక్కడ ఏర్పాటు అన్నీ రాత్రి నుంచి జరుగుతున్నాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకొక గంట 2 గంటల లోపల అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ పుష్పాలు అంటే ఒక రకంగా అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసే విధంగా ఒక రకంగా భక్తి పారవశ్యం పెంపొందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పుష్పాలు కావచ్చు అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా ఏదైతే హిందూ సాంప్రదాయం ఎలా ఉంటుందో ఆ సాంప్రదాయం గుట్టిపడేలా చెరుకు గడలు కావచ్చు అదేవిధంగా అరటి బుద్ధలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ తెచ్చారు. అంటే ఈ ఏర్పాట్లన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అసలు? ఇవన్నీ టీటీడీ సంబంధించి వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగిందంటే ఇవన్నీ ఫ్లవర్స్ అవన్నీ కూడా బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఇవన్నీ తెప్పించడం జరిగింది. శ్రీరామ స్వామివారి ఈరోజు ఈ కార్యక్రమం కాబట్టి దేవుడు కోసము చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 60-70 వేల మంది రావచ్చనే అంచనా ఉంది. అందువల్ల భక్తులు అందరూ ఆనందించే విధంగా దేవుడికి అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నం చేస్తాం.
సో జయదీపమానంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు కొనసాగిస్తున్నాం. ఏదైతే పుష్పాలు కావచ్చు ఇతరత్ర వంటి వాటిని కూడా బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి పుష్పాలను తీసుకురావడంతో పాటు ఇక్కడ ఏర్పాట్లను కూడా చురుగ్గా కొనసాగిస్తున్నాం. ఈ ఏర్పాట్ల నేపథ్యంలో కూడా మనం గమనించవచ్చు విజువల్స్లో కూడా అంటే పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లతో పాటు అటు ఏదైతే ఫ్లడ్ లైట్స్ అంటే ఒక రకంగా ద్వేదీపమానంగా కాంతుల నడుమ అంగరంగ వైభవంగా ఆ కళ్యాణ ఘడియను నిర్వహించేందుకు కూడా ఒక రకంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. మరోవైపు మరి కాసేపట్లో ఆ కళ్యాణ ఘడియ ప్రారంభం కానున్న నేపథ్యం అంటే తొలుత ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన అనంతరం కూడా పల్లెకిపై ఆయన్ని తీసుకొస్తారు. తొలుత ఏదైతే పుట్టమన్ను తీసుకొచ్చి ఆ తర్వాత పూజలు నిర్వహించి ఆ తర్వాత ఆయన ఎదుర్కోళ్ళ ఉత్సవం జరుగుతుంది. అది దీపమానంగా అంగరంగ వైభవంగా సాగుతుంది. ఆ మధురమైన ఘట్టాన్ని చూసి మంత్రముగ్ధులు కాక తప్పదన్నటువంటి భావన భక్తి పారవశ్యంతో పెంపొందించే దిశగా కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మరోవైపు ఎదుర్కొల్ల మండపంలో ఎదుర్కొల్లకు సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తయిన తర్వాత వేలాది మంది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా కోలాటాలు నృత్యాలు కనువిందు చేస్తూ ఆ కోదండరాముణ్ణి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. కోదండరాముణ్ణి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో కొలువు తీర్చి కళ్యాణం నిర్వహించేలా కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటు వాలంటీర్లు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఎవరైతే భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో వారందరికీ కూడా తగిన అంటే వాటర్ సప్లై కావచ్చు ఇతర మజ్జిగ వితరణ వంటి వాటిని కూడా సప్లై చేసే విధంగా కూడా ఇప్పటికే వాలంటీర్లు నియమించడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అటు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో కూడా ఒక రకంగా వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే మొత్తం మీద వేద పండితుల మంత్రోచ్చరణము అంగరంగ వైభవంగా అపరూపంగా ద్వేదీపమానంగా వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే ఏదైతే టీటీడీ చైర్మన్ బీఆర్కే నాయుడు కూడా వీటిపైన పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా టీటీడీ అధికారులు మనం చూసాం. టీటీడీ అధికారులు కూడా వీటికి సంబంధించి స్టేజీ ఎలా ఉండాలి వివిధ రకాల పుష్పాలతో పాటు వివిధ రకాలైనటువంటి ఆకులు అదేవిధంగా గతంలో హిందూ సాంప్రదాయం ఏ విధంగా ఉట్టిపడేలా కళ్యాణోత్సవం నిర్వహిస్తున్న అరటి బొద్దలు కావచ్చు తాటి బట్టలు కావచ్చు అదేవిధంగా అరటి బొద్దలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే దిశగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.